బిడ్డల సెలవు కడుపు సెలవని నా గురువు గారు మాకు చెప్పడం ఉన్నారు. చూడండమ్మా నాయన కన్నా తల్లి చూడండమ్మా 7వ గర్భం నేను కన్నా దేవదేవుడు జనమాలు ఎవరిని అక్కా సిల్లాలకించారు ఏమేసన్నక్కయ్య దేవికి వాళ్ళు కాదు భగవంతుడు అంటే ఎవరు ఉంటాడు నాయన అక్కాలన్నవారు చిన్నమ్మాలంతానే చూడొచ్చినారు అందరు కూడా బయలుదేరంతానే చూడొచ్చినారు. మన అక్క సిల్లందరూ కూడా భగవంతుడు చూడ్డానికి వచ్చారట. నాయన మన భగవంతుని అర్థాలు వేసుకుని అంత సందలు పేర్చారు. ఎలాగండి చూడాలి అక్కయ్య శ్రీకళతోటి బాలుడు కాదమ్మ భగవంతుడు అక్కయ్య శ్రీకళతోటి బాలుడే బాలుడు కాదమ్మ భగవంతుడమ్మ అవును నడు కాదక్కయ్య నారాయణముడు కదక్క భగవంతుడక్క నడు కాదక్కయ్య నారాయణమూర్తి అక్కయ్య 4 చేతులు స్వామికున్నయ్యా సింకు శేఖరాలు సంతానున్నాయి 4 చేతులు స్వామికున్నాయి సింకు శేఖరాలు స్వామికున్నాయి 4 చేతులు ఉన్నాయక్క చక్రం ఉంది అక్కయ్య. అటువంటి దేవదేవుడికి ఎవరు మట్టుకాలు పేద తీసుకుని వెళ్ళిపోయారు. దండం పెట్టారట. ఎవరింటికాలు వెళ్ళిపోయారండి. చూడండి అమ్మా తల్లికి చిన్న కొడుకు అంటే బ్రాహ్మణి. అవునండి సోదరి గారు. తండ్రికి పెద్ద కొడుకు. మరి మధ్యరకం ముట్టుకోండి గోదట్లో ముట్టుకో అందుకే హైదరాబాద్ పంపించారు. నేను మైండి అందుకే హైదరాబాద్ అందుకే పంపారు. మీ నేత చూస్తుందా నాయన ఎందుకంటే మహానుభావ తల్లికి అందరూ సమానమైన అందరూ సంబంధం ఏంటండి. మన వెంకటబాబు లేక జనమాలు ఎవరండి సీని గారు కన్నా తల్లి ఎక్కడ కనపడు పక్కన కూర్చొనుకోమని గారు నాయన లేక పుట్టాడు వెంకటబాబు అని గారంగా పెంచుకుంటుందట. అలాగండి వాళ్ళొచ్చి తల్లి పక్కనే ఉంటే అవును మాట రాజులతో బంధాన్ని మీ తల్లి పక్క నుండి పరమాట రాజులతో బంధానికి పెడితే అవును ఉత్తర రాజులతో యుద్ధానికి మీ తల్లి ఊరాతాలుండి ఉత్తర రాజులతో యుద్ధానికి ఉగ్గోసూరు గురువు అంటే ఉత్తర యుద్ధానికి వెళ్ళాడు. చూడండి కన్నా తల్లి కాలేజీ కన్నా తలపకుంటే పరమరాజు పందానికి వెళ్ళాడు. గలదా ఓరబ్బాయిని గుట్టి అవును ఇంటి వస్తారమ్మాయిని గుట్టి కంటాడు అబ్బాయిని గుట్టి ఇది వస్తాడు అమ్మాయిని గుట్టి 5కి వెళ్తున్నాడు. అమ్మాయిని కొడుతున్నాడు. 5కి వస్తున్నాడు. అమ్మాయిని కొడుతున్నాడు. ఇంటి మీద రాడేసి బాబు ఆ రాయి దొల్లుకుంటా వచ్చి ఈ మీద పోతే ఈ పిరిగిపోతా నా ఈ పిరిగిపోగలండి వాడు పట్టే పంచం అయిపోద్దండి. నీ మైండ్ చూడాలంటే ఏడుపురతం చూడాలి. నెలరాలు పోట్లాడతాయి. నీ కోణం అంటే ఎవరికి లేదు. నీ గుళ్ళంటే ఎవరికి లేదు. ఈ స్వామికి వచ్చిన ఆదాయండి కోట్లండి. చూడండి అమ్మా పసిన కుండల బంగారం గంటల బంగారం బంధాల బంగారం స్వామి నడిసిల్లే పాటే బంగారం భగవంతుడు అంతా. అటువంటి దేవదేవుడు అయ్యుండి ఎక్కడో దేశకదా చిత్తూరు జిల్లాలో వెలిసి పుట్టాడు. ఆ రోజుగా కలరు వాడిగా పంట వాడిగా ముద్దు వాడిగా పెరిగిపోతున్నా. చూడండి అమ్మా ఈ పిట్ల కన్నా తల్లి పిట్ల పాచులు లేక కడికి వెళ్తూ ఎంకన మాట్లాడమోదోడమ్మ పట్టాగోదేవి కొడుకు పగరామోదోడు పొగరామోదోడమ్మ పట్టాగోడు ఇదంతా వెళతాడు ఎరగా పడతాడు పిల్లి లేకుండానే తిరుగుతుందంతా వెళ్తాడు ఎరగా పడతాడా పిల్లు లేకుండానే పెరిగి ఉన్నాడా. ఏంటి పౌరమోతుడా వచ్చాడు ఆటో వచ్చాడు ఎవరు బాగున్నా డాక్టర్ పేషెంట్ నాయనా అంటే పేరుంది ఎవరబ్బా పెళ్లికి పెరుగున్నాడు. ఎడకాలని పెళ్లి చేస్తే పెళ్లి చేస్తే ఆయన రాజ్యం అని అనుకుంటాడని అని కంగారు గోవిందా మహారాజా పెళ్ళిళ్ళైనా
నెలకే పెళ్ళులైనాయో మరి పెళ్ళిళ్ళు అయినాయో పెద్ద రకాలు వచ్చాయా ఎవరో రాజాలు ఎవరో రాజ్యం వారు ఎలుగుతున్నారు ఎవరు రాజ్యాల వారు వారు ఉన్నారు తమ్ముడు చిన్న తమ్ముడు ఏడు కాలంలో పిలువతంగా పెళ్లి చేయడం ఆయన రాజ్యం ఆయన రాజ్యం నేర్పుంటాడు కదా తల్లిగారు మాట్లాడకించిన గోవిందరాజు సభలు మొత్తం అవుతున్నారు నాయన పెళ్లి సూర్యుడు వరకు ముస్తాలు చేస్తారట చూడనా అంటే ఎంకరమో అమ్మాయిని అతటాకి ముస్తాలు అవుతున్నారట వారు గోరవారు ముస్తాలు ఉందయ్యా నన్నమ్మగా తలదు మూడు నేర్చుకున్నాను చక్కగా తలదు మూడు లేచుకుని తెలివి చేసిరు చక్కగా చదువేశారు ముడిలేసేను పూర్వం పెద్దలకు సిగ్గులేట చుట్టేరు పాకముల్లో చోద్యమ్మడ పూలుకున్నారు పెట్టేరు నామాలు పెట్టేరు బాగాల చూచిన పోలికి పెట్టేరు నామాల పేరెత్తకుండా మరి విశ్రేటి చేతలకు ఎరగడియలు పైన చేతలకు దండ కడియలు చేతులకి ఎరగడియలు దాపైన చేతులకి దండ గడియాలు ఆయన స్త్రీడి చేతలకు ఎరగడియాలి దండ గడియాలి ఒక్క దండం చేత పట్టుకుని తల్లి గారి దగ్గరికి వచ్చారట ఏమంటున్నారండి ఏమని అడుగుతున్నారు మాయమ్మ మగన్న తల్లి దీవించు నా తల్లి అమ్మాల మాయమ్మ మమగన్న తల్లి దేవేజో నా తల్లి దివకర్ణాలియో 77 రాజ్యములు ఇల్లి వాస్తావమ్మా మా తమ్ముడికి తగినంటే కన్నున తెస్తామా ఏ రాజాలో వెళ్ళే వస్తాం తమ్ముడికి తగినంటి కన్నుని చూస్తాము మన ఇడి కొండల సోకి అమ్మాయిని ఎత్తుకొస్తామన్నా అవునమ్మా అన్నారట ఈ కన్నా తల్లి పేరిందేవి గారు బావుకెళ్ళి బిందెతో నీళ్ళు తీసుకొచ్చి 6 బుట్లు 3 బుట్లు వచ్చి మాట్లాడారా శ్రావంగా వెళ్ళి నాకు తగినట్టు కోణం తీసుకురండి అమ్మాయిని చూస్తారంట 7 శిలకలు ఇద్దరు వచ్చిందట తల్లి గారు దేవుళ్ళు అందుకుని ఎలా వెళ్తున్నారు నాయన అమ్మ ఇల్లేరు వెళ్ళేరు ఇల్లు పెరుగున్నారు కర్మాగా నిర్వాడ కల్లాంటే నొప్పంటే పెద్ద పెద్ద రాజ్యాలు పట్టి చూగించి అందమైన కన్య చక్కని కన్య కన్య ఇంకా వెళ్తున్నారు నేపాల భూపాల ఢిల్లీ పాంచాలి పాంచాలి దేశాలు పట్టి నేపాల గోపాల ఢిల్లీ పాంచు పజారే దేశాలు పట్టి చూగించు నేపాల భూపాల ఢిల్లీ పాంచాల వ్యవస్థ కూడా పట్టి చూగించేస్తామండి ఇన్ని దేశాలు తిరిగితే ఎక్కడ ఒక అమ్మాయి పడుతుందండి తిరిగి 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 ముచ్చూరు సేవట్లు పట్టేసి మనసుకి ఆకాశం కలిగిస్తున్న చూడండి అమ్మా గోవిందరాయుల వారు చూడండి సప్ప సముద్రం ఉంటే తాన జపాలు చేసి ఒక ఉటారక్షణ సందాచుకున్నారండి సున్నాను గారు ఉటారక్షణ అంటే ఏంటండి ఉటారక్షణ అంటే అది రాయసెట్టు చూసారమ్మా మన వాకతిప్ప గ్రామంలో రాయసెట్టు వేసారండి రాయసెట్టు దగ్గర కూర్చుంటే ఆరోగ్యం బాగుంటది మంచి మంచి ఆలోచన బుర్రలోకి వస్తాయని రాయసెట్లు పెంచేవారు పూర్వం పెద్దలు ఇప్పుడు పెంచుతారండి గురుగారు అదే ఎందుకు బీపీ చెట్లు బీపీ షుగర్లు వస్తున్నాయి కానీ అందరికనే ఆయన వయసుతో పని లేదండి చూడండి తల్లి అంటే కార్తీక మాసం నెలలో కూడా ఆడవారు కాల్లో దీపాలు ఎదుర్కొని రాయశెట్టి కూడా దండం పెట్టుకుంటారు అయిపోయి అమ్మ ఇష్టం స్వరూపాలు కాబట్టి అటువంటి రాయశెట్టి కదా కూర్చుని తమ్ములతో గోవిందుడు అంటున్నాడు నా తమ్ముడు తమ్ముడు నా తమ్ముడరయ్యే చిన్న వేళలో మంచివే కాదు తమ్ముల నా తమ్ములరా రాయలలో మంచి కాదు చిన్న వేళలో మంచివే కదయ్యా మంచి రోజులు చేసే రాయలలో మంచి
మంచి ముహూర్తం పెట్టి మళ్ళా వద్దామా మంచి గడిలో చూసి మళ్ళా వద్దాం ఆయన మరి మళ్ళీ ఒక మట్టేరు దారి తీసేరు ఒక దిగువాతర బదులోకి వచ్చుతున్నారు మళ్ళీ ఒక మట్టేరు దారి తీసేరు దిగువాతర బదులోకి దిగుతా ఉన్నారు చూడండి అమ్మాయి ఎంకరం ఒక అమ్మాయి వరక దిగువతర వచ్చేస్తున్నారట